5వ వచనం నుంచి చదువుకుందాం. ఆ, 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 ఆ. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చండి. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన కృతి గొప్ప దేవ, ఇంతవరకు ప్రభా మా ప్రియులు మీ బిడ్డలైన వారు సెలవులో మీరు వేలాడి పలికిన 7 మాటలు ఆయన ధ్యానించారు. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించవచ్చుండగా అల్పులైన మమ్మల్ని మరుగు చేసి మీ మాటలను నా నోటు నుంచి మీరే మాట్లాడండి. వినవానికి వినబుద్ధి, మాట్లాడడానికి శక్తినిచ్చి ప్రభా మీరే మహిమ ఘనత మీరు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడు మీరు ప్రియకుమాడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు కొన్ని మాటలు మన ప్రేమ సహోదరులు మాట్లాడిన మాటలు మనం విన్నాం. మరికొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన అతిక్రమ అంటే క్రమము లేని స్థితి. అందుకని మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం అంటే క్రమం. ఏమండి, క్రమం అనేది మనకి చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. క్రైస్తవత్వానికి క్రమం అనేది చాలా ముఖ్యమైనది. ప్రభు దగ్గరికి వచ్చి కొందరు అన్నారు, ప్రభా నీ నామమును బట్టి మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం కదా, మీ నామమును బట్టి స్వార్థ ప్రకటించాం కదా, మీ నామమును బట్టి మేము స్వస్థపరిచాం కదా అని అంటే ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమన్నారు? ఎన్నడూ ఎరగదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారు. చూడండి, అక్రమం అనేది దేవునికి ఇష్టం. ఆది కాండంలో రాయబడిన మాట కూడా ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆ పాపం వలన వచ్చే జీతము మరణం. ఈ మరణము నుండి విడిపించడానికి దేవుడు మొదట ధర్మశాస్త్రాన్ని పంపించారు మోషే ద్వారా. ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు ప్రభు చేశాను, దేవుడు చేశాను అని రాయబడింది. కనుక ధర్మశాస్త్రం వల్ల ఏమవ్వలేదండి, నీతి రాలేదు. కానీ నీతిమంతులే నిత్య జీవానికి వారసులని దేవుని వాక్యం ఉంది కదా. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు లేరని దేవుని వాక్యం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభునందు మనము నీతిమంతులం కాగలుగుతాం. అలాగే పాపానికి విమోచన. ఆజ్ఞకు భిన్నమైనది ఏదైతే ఉందో అదంతా పాపమే. అదంతా లేకుండా చేసుకోవాలి. అది లేకుండా చేసుకోవాలంటే యేసు ప్రభు యొద్దకు రావాలి. అది నువ్వు చేసిన పాపానికి కానీ మనం చేసిన పాపానికి కానీ అక్కడ ఏమి జరగాలి? శుద్ధి జరగాలి. అంటే రక్తము కాచకుండా పాపానికి విముక్తి లేదు. హెబ్రీయుల పత్రికలో రాయబడింది. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము.
ఆ, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ. రక్తం అంటే ఏమనండి? ఏంటి? ప్రాణమే. రక్తం అంటే ఏంటి? ప్రాణమే. కనుక రక్తము చిందించకుండా పాపానికి విమోచన లేదు. అయితే ఇక్కడ మనం ఎలా ఉన్నాం చెప్పండి? పాపం చేస్తున్నాం. మనం పాపం చేస్తున్నాం, కానీ పాపం చేస్తున్నటువంటి మనకి విమోచన కలగట్లేదు. ఇక్కడ రాయబడింది చూడండి ఒక మాట, 12వ అధ్యాయము 4వ వచనము. ఎబ్రియల్ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపంతో నీకు పోరాటం అనే సంగతి నీకు తెలుసా? పాపంతో పోరాడుతున్నప్పుడు, దాన్ని ఎదిరించేటప్పుడు, పాపంతో ఎదిరించేటప్పుడు రక్తము. అయితే ప్రభువు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రక్తం, చెమట రక్త బిందువులే నేల మీద పడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అంత ప్రార్థన. అయితే నీ పాపము అది ప్రవేశము సులువు, కానీ అది పోవాలంటే ఏమవ్వాలి? ఎవరి రక్తం కావాలి? నీ రక్తము కారునంతగా నీ పోరాడుతున్నావా అంటే ప్రభు అక్కడ చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనీసం కన్నీరు రావడం సులభమా, లేకపోతే చెమట రావడం సులభమా? ఏమి చెప్పలేదు. చాలా చాలా కష్టం. ఇది ప్రభు చెమట రక్త బిందువు వల్లే వేదనగా ఆతృతపడి ప్రార్థన చేశాను. అయితే నీ పాపంతో పోరాడినప్పుడు ఏంటంట? రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. పిల్లల పాపం చేయడం చాలా సులభం. పాపానికి వచ్చే జీతము మరణం. పాపమును విడిపించుకోవడం సాధ్యము కానిది. రక్తము కారునంతగా దానితో నీవు పోరాడలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, ధర్మశాస్త్రాన్ని పంపించి ఆ రక్తము ద్వారా నీకు పాప విమోచన కలుగు చేశాడు. కానీ మాటి మాటికి బలి అర్పణిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలి అర్పణిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలి అర్పణిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. పాపానికి ఏం కాలేదు, విడుదల లేదు. సంపూర్ణమైన విడుదల పొందటానికి పరలోకం నుండి ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపములు ఆయన తన వీపున మోసుకొని అందరికీ రక్షణ. దేవుడు తన స్వరక్తమునిచ్చి అని వ్రాయబడింది చూడమా అపోస్తల కార్యములు. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘం ఎక్కడ 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమును అంటే ఇక్కడ స్పష్టంగా రాశారు. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘము కాయటము పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మనమును గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండి. అంటే ఇక్కడ దేవుడు తన రక్తమునిచ్చి, అర్థమైంది ఇక్కడ మనకి.
గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము పాప విమోచన కలుగు చేయట్లేదు. కనుక ఇశ్రాయేల్ దినాల్లో వాళ్ళు గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చేశారండి, ద్వారబంధరాల మీద రాసినప్పుడు మరణదూత ఆ రక్తాన్ని చూసి ఏమైపోయింది, దాటిపోయింది. రక్తము లేని వారి ఇళ్లలో తొలి సంతానము సంహరించబడింది. కనుక పాత నిబంధనలు కూడా రక్తము లేకుండా క్షమాపణ కలగలేదు. అయితే క్షమాపణ మాటి మాటికి మళ్ళా రక్తం కార్చినప్పటికీ కూడా పాపం చేసే వారికి ఉంటున్నారు. దీనికి సంపూర్ణమైనటువంటి విడుదల ఎక్కడైతే మరణ శాస్త్రము ఎక్కడ ఉన్నదో ఆ మరణ శాస్త్రము వారి యొక్క మరణ శాస్త్రము ఎక్కడ ఉన్నదో అక్కడ మరణ శాస్త్రము రాసిన వారి యొక్క మరణము. ఎవరండి మరణ శాస్త్రం ఎవరు ఇచ్చారు? కానీ పాపం చేసిన ఆజ్ఞానకరం పాపము, ఈ పాపం ఇది నిక్షేపగా నీవు చచ్చేదవు. ఎక్కడి నుంచి వచ్చింది శాసనం? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మరణ శాసనం ఎవరు రాశారు? దేవుడే రాశారు. మరణ శాసనము చదువుమా. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఎందుకు? పాప క్షమాపణ పొందాలంటే ఎవరు రాశారో మరణం శాసనం అది చెల్లును. చూడండి ఎంత బైబిల్లో ఎలాంటి మాట ఉంది అంటే, మనము పొందవలసిన మరణ శాస్త్రం ఎవరైతే రాశారో ఆయన మరణం అవశ్యం అంట. ఆయన పొందితేనే కానీ అది చెల్లుతుంది, లేకపోతే అది. అందుకని దేవుడు రక్త మాంసాలు కలిగి ఈ లోకానికి ఎవరి కొరకు వచ్చారు? మనందరి కొరకు, మన వారి అందరి కొరకు, అందరి పాపములను ఆయన వీపు మీద మోసుకొని ఆయన మన పాపములను భరించి ఆ శిలువను ఆ మరణాన్ని సహించారు. నీ ఒక్క పాపానికి శిక్షను మోస్తావా? ఒక్క పాపము, ఏ పాపమైనా ఒక పాపం ఈ శిక్ష నేను భరిస్తానని అనుకుంటావా? కానీ ఇక్కడ ప్రభు చెప్పిన ఇక్కడ యెషయా గ్రంథంలో 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు మరి శరీరానికి రాకమునిపే ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాట ఏమిటి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. ఏమండి, ఒక వ్యక్తి అయ్యా నా మాట అంటున్నారు, ఈ మాట అంటున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళకేం సంబంధం లేదంటే నీకేమైనా నొప్పి కలిగిందా? నీ శరీరానికి ఏమైనా నొప్పి కలిగిందా? మాటతో మాట్లాడుతుంటేనే ఏం కలుగుతుంది? నీకు నొప్పి కలుగుతుంది. దేవుడు తన శరీరము అంతగా నలక కొట్టబడుతున్నా కానీ అంత ఓరిమి దేని నిమిత్తము? నీ నిమిత్తము, నా నిమిత్తమే కదా, మన నిమిత్తమే కదా. ఇక మరి లోకంలో ఉన్నటువంటివి, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, లోక నియమాలు, లోక నిబంధనలు, లోక సంబంధమైనటువంటి మానవుని యొక్క ఏర్పాట్లు అన్నిటిని మనం ప్రేమించి వాటి చొప్పున జీవిస్తున్నాం. కానీ మనల్ని విడిపించగలిగినటువంటి దేవుని యొక్క వాక్యము, నిన్ను రక్షించగలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనస్కరించలేని వారుగా ఉంటున్నాం. కనుక ఈ వాక్యము నిన్నేం చేస్తుంది? బ్రతికిస్తుంది. లోకము నిన్ను చంపివేస్తుంది, కానీ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది.
కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన మన దోషమును బట్టి నలగొట్టబడెను అని ప్రవక్త ద్వారా రాయబడిన మాట నెరవేరుతుంది ఇక్కడ. కాబట్టి ప్రవక్త ద్వారా రాయబడిన మాట నెరవేరుతుంది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరి మీద? ప్రభు మీద పడింది. దేవునితో సమాధాన పడాలి అంటే సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు కావాలి అంటే సమాధానకర్త అయినటువంటి ప్రభువు మీద మన శిక్ష పడాలి. మన శిక్ష పడాలంటే, మన పాపం పోవాలంటే మనము ప్రభువుని వేడుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రభావం పాల్గొంటాను అని పాపాత్మరాలైనటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి పాదాలు కడిగినప్పుడు నీకు సమాధానము కలుగు. సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు దగ్గర నుంచి నీకు సమాధానం. సమాధానార్థమైన శిక్ష పడాలి. ఆ శిక్ష పడాలంటే ఎవరి మీద పడాలి? సమాధానకర్త అయినటువంటి ప్రభు మీద పడాలి. కనుక నీ పాపం ఎవరి మీద పడాలి? అది కానీ ప్రభు ఆయన రక్తము కాచారు. అయితే నీవు కన్నీరు, నీ పాప విషయంలో కన్నీరు కాచాలి. అక్కడ రాయబడిన మాట ప్రభు దగ్గరికి వచ్చి అయ్యో తొడుగుకొని అయ్యో ప్రభా నేను శ్రీరాస్తున్నారు అని ఏడుస్తుంటే ఏమంటున్నాడంటే ప్రభు, అమ్మలారా నా కోసం మీరు ఏడవద్దు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. అక్కడ చక్కగా చెప్పారు. ఆ శిష్యులు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఎంతమంది శిష్యులు ఉన్నారండి శ్రీవాస్తుంటే అక్కడ? శిష్యుడేనా నువ్వు? సమస్య వచ్చినప్పుడు నిలబడతావా వెళ్ళిపోతావా? ఏమన్నా శిష్యుడేనా? సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. కనుక మన సహోదరుడికి సమస్య వచ్చినప్పుడు నిలబడే స్థితి మనకు లేదు. అమ్మలారా మీ కొరకు చెప్పండి, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు మీరు ఏడవద్దని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళంతా ఈ 40 రోజులు ఏం చేస్తారంటే ఏదో వాళ్ళ సొంత నిర్ణయాలతో తీసుకున్నటువంటి ఆలోచనలు బట్టి చేస్తా ఉన్నారు. వారికి మార్పు వస్తుందా? పరివర్తన వస్తుందా? ప్రియులరా, ఒక్క రాత్రి దేవుని యొక్క సన్నిధిలో 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని నీ పాప విషయంలో దేవుని సన్నిధిలో నీవు అంగలార్చినట్లయితే, మొదలుపెట్టినట్లయితే ఆ కన్నీరుని నువ్వు కార్చిన కన్నీరు, ఆయన కార్చిన రక్తము నీ పాపాన్ని కడుగుతుంది. నువ్వు కన్నీరు కార్చకుండా ఆయన రక్తం వచ్చి నిన్ను ప్రభా నీ పాపిని నన్ను క్షమించిన ఆయన అంటే ఆయన ఛాయిస్ ఉంది ఇక్కడ. ఆయన ప్రభు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాం చూడండి. మనం విన్నాం, ఆ దొంగ అప్పుడు దాకా దొంగ. మొదటి దొంగ ఏమంటున్నాడు? నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే ఈక్వల్ చేసుకుంటున్నాడండి, ఈక్వల్ చేసుకుంటున్నాడు. ప్రభుని నువ్వు నేను ఒకటే కదా, నువ్వు నేను ఒకటే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ రెండవ దొంగ గమనించి నేను నిజంగా పాపం చేసిన వాడిని కనుక నాకు ఈ శిలువ మరణం అనేది న్యాయం,
కానీ ఆయనకి న్యాయం కాదు. అది గమనించాడు. గమనించి మొదటి వాడిని హెచ్చరించాడు, గద్దించాడు. ఇది నాకు న్యాయమే. ఆ క్షణంలో కూడా చివరి గడిలో ఎక్కడ మారుమనసు పొందాడండి? ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? ఎక్కడ 2 ద్రాక్షారసం తీసుకున్నాడు? చెప్పండి. ఏం లేదు. కానీ ఆ క్షణంలో మారుమనసు పొందాడు. తన మనస్సులో అనుకున్నాడు, ప్రియురా, ఇది నిత్యం, ఇది సత్యము. ఈ విషయం చాలా మందికి తెలియదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను నాకు మాట. నా జీవితంలో చాలా జరిగినవి. చనిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపబడినటువంటి వ్యక్తిగా నేను ఉండి, అప్పుడు ఆయన పాపాన్ని దేవుని సన్నిధిలో అక్కడ నువ్వు పాపివా అని అన్నప్పుడు సహజంగా ఏం చెప్తారండి? సహజంగా పాపాలు ఒప్పుకుంటారా? నిజమే, నేను పాపినని ఒప్పుకొని కలిగినటువంటి వారికి ఆ రాత్రే మరణం. అందులో జరిగినట్లన్నింటిలో ఒకటి చెప్తాను మీకు. హెడ్ మాస్టర్ ఒక ఆయన, హెడ్ మిస్, ఇక్కడే కామెడీ సెంటర్ 20 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఆయన కొడుకు ఢిల్లీలో ఇంజనీరింగ్ కాలేజీలో అతను లెక్చరర్. మేము హాల్లో వాక్యం చెప్పినప్పుడు, అంకులు, మా నాన్న చాలా కోపిష్టి, చాలా గర్విష్టి. ఎవరు వచ్చినా కానీ అతన్ని తిరస్కరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు బెడ్లో ఉన్నాడు. ఒకసారి పలకరించి నువ్వు ప్రార్థన చేసి వస్తారా? సరే అని అడిగాడు. వెళ్ళిన తర్వాత జాగ్రత్త, ఆయన ముందుగా చెప్పాడు కదా. కానీ అలా ఒత్తిగిలి పట్టుకుంటున్నాడు. అలా చేసి పైన అలా చేసి బాబురావు గారు అని అన్నారు. అంటే ఇటు తిరిగి చూశాడు. చూడంగానే అప్పుడు నాకు అనిపించింది, ఏమన్నా ఫైట్ చేస్తాడేమో, ఏమన్నా అంటాడేమో అనుకున్నా. ఇలా చూసిన తర్వాత అన్నాడు, నువ్వు పాపి అని ఒప్పుకుంటావా అని అన్నాను. ఏమంటారండి? ఎవరో నువ్వు, నేను పాపినా అని అంటావేంటి? నువ్వు ఎవరో, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏంటి అంటారా లేదా? ఒప్పుకుంటాను అన్నాడు. ఏం మాట్లాడకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఆ నెంబర్ తీసుకున్నాను. వెళ్ళిపోయి 3 నెలల తర్వాత దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి అని అంటే, సరేనని చెప్పేసి నేను గన్నవరం వెళ్ళాల్సిందే, ఇటు వెళ్ళిపోయి దేవుడు ప్రేరేపిస్తున్నాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది, వాళ్ళ భార్య కూతురు ఇద్దరు టీచర్స్. ఆమె రిటైర్డ్ అయింది, కూతురు ఇంకా సర్వీస్లో ఉంది. అది 3 గంటల సమయంలో వెళ్ళాను. వెళ్తే ఎవరయ్యా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అన్నారు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళానమ్మా హాస్పిటల్లో ఉన్నప్పుడు అని అంటే, మా వాళ్ళంతా పాస్టర్సేనండి, చాలా మంది ఇట్లా వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, సంచలేసి వస్తారు, ప్రార్థన చేస్తారు, పొమ్మంటే పొమ్మనగా పోరు, ఇంకా అక్కడే ఉంటారు అని చెప్పేసి 3 గంటల దాకా ఈ ఆరాధన జరుగుద్దండి, దయచేసి ముందుగా ధ్యానం చేసాం, 3 గంటల వరకు దాకా ఉంటుంది, మీరు ఉండండి, లేదంటే ఉండలేకపోతే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఆ విషయంలో 3 గంటల వరకు ఉంటుంది, ఇంచుమించు 3 గంటల వరకు అంటారు. సరే, ఏం చేశామంటే 2 గంటల సేపు బయటకు వచ్చేపెట్టారండి, లోపలికి రానిదా. సరే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటకు వచ్చేసాను. వస్తున్నా
సరే వచ్చావు కదా ప్రార్థన చేసి వెళ్ళాను అన్నారు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆయన కోమాలో ఉన్నాడు. ఆ స్థితి నాకు తెలియదు, మామూలుగా ఉన్నాడు అనుకున్నాను. అప్పుడు ఆమె ఒకవైపు, కూతురు ఒకవైపు కూర్చొని ఉన్నారు. కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ కోమాలో ఉన్న వ్యక్తి అస్సలకి ఏమీ తెలియదు, ప్రార్థన చేస్తున్నాను. ఆయన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. ఆయన పాపాలు నాకేం తెలుసండి ఒప్పుకోవడానికి? సహజంగా అబద్ధాలు ఉంటాయా? మనిషిలో సహజంగా అబద్ధాలు ఉంటాయా? దొంగతనాలు ఉంటాయా? మోసాలు ఉంటాయా? సినిమాలు ఉంటాయా? సిగరెట్లు ఉంటాయా? త్రాగుడు ఉంటుందా? వ్యభిచార సంబంధమైన స్థితిగతులు ఉంటాయా? అన్ని కట్టగట్టుకొని ఒప్పుకుంటున్నాను నేను. అరగంట సేపు ఒప్పుకుంటుంటే దేవుని ఆత్మ దిగిపోయింది. దేవుని ఆత్మ దిగిపోయి ఈయన మాటలు ఆయన అంటున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకుంటుంటే ఏమంటున్నాడు? అంటున్నాడు. అంటున్నప్పుడు మాటలు వచ్చిన వాళ్ళు అటోకళ్ళు ఇటోళ్ళు కూర్చున్నారు కదండి, తలగల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి. దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగిపోయి ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీళ్ళు విడుస్తున్నారు. దాదాపు ఒక అరగంట సేపు అలాగ ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతున్నాను, ఏమైనా అయితే కొంచెం నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేట. ఆ రాత్రి 11 గంటలకు ఆయన చనిపోయాడు. అసలు ఎంత ఆశ్చర్యం అండి. నన్ను లోపలికి రానిలే వాళ్ళు. అయితే వాళ్ళకి దేవుడు ఒక సేవకుడిని, ఎవరినో ఒక సేవకుడిని పంపించాడు, మేము తిరస్కరించాము అనే బాధ వేదన ఉంది. కానీ ఆ ఫోన్ నెంబర్ కూడా ఎక్కడో పారేసుకున్నారు వాళ్ళు. ఫోన్ నెంబర్ కూడా చేయడానికి కూడా ఫోన్ నెంబర్ లేదు. సండే శనగపాలు వెళ్ళి సాగు చూసుకొని వస్తా ఉన్నప్పుడు వాళ్ళది తిరిగి అక్కడి నుంచి వస్తుంటే బస్సు దిగి ఇక్కడ బస్సు నువ్వు ఇక్కడ దిగు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వెళ్ళే బస్సు నాపయ్యే బాబాని అది దిగారు. అక్కడికి వెళ్ళు, ఆటోలు లేవు అప్పుడు ఎక్కువ, రిక్షా కట్టించుకొని అక్కడికి వెళ్ళేందుకే చనిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, దొంగకి దేవుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఈ దినాల్లో కూడా నీ పాపాన్ని భారంగా ఒప్పుకొని నీ పాప విషయంలో ఏడ్చి కన్నీరు విడిచి చేసే స్థితి నీకెంత ధన్యమండి, ఎంత ధన్యం. కనుక పాపం అలాగనే పెట్టుకొని నీవు ఈ లోకాన్ని విడిస్తే పాపము నీకు ముందుగా నడుస్తుంది, నీ పాపము నీకు శిక్షనిస్తుంది. అదే నీతి కలిగి ఉంటే నీ నీతి నీకు ముందుగా నడుస్తుంది, జీవంలోనికి వెళ్తావు. మా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం ఉంది. యోహాను సువార్త 5:24 వచ్చిన మా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక విశ్వాస జీవితం సమాధాన అర్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు మనకేం కలుగుతున్నాయండి? స్వస్థత. ఈ విషయం కూడా చెప్పచ్చు. ఎన్నో వ్యాధులతోటి మెల్ట్ అయిపోయి స్కెల్టన్ అయిపోయింది నా జీవితంలో. దేవుడు నాకు చెప్పొచ్చు, మీకు చాలాసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి చెప్పారు, చాలా మందికి చూపించారు. ఇలాగ అయిపోయింది, స్కెల్టన్ అయిపోయింది. దేవుడు నన్ను మందుల కంటే ఆయన కృప నా పట్ల అత్యధిగా ఉండి ఆయన నాకు ఆ శిక్ష నుంచి తప్పించి, ఆ మరణం నుంచి తప్పించి సజీవుడిగా ఉంచాడు. అలా వ్యాధి నాకు లేదు. కనుక ఆయన స్వస్థపరిస్తే అది శాశ్వతమైనటువంటి స్వస్థత.
కనుక ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరూ గొర్రెల వలె ఏమయ్యామండి? త్రోవ తప్పితిని. గొర్రెల వలె త్రోవ తప్పితిని అంటే ఆయన గొర్రెల, ఆయన మేపిడి గొర్రెలు. అయితే ఏమైపోయాం మనం? త్రోవ తప్పాం. అందరూ త్రోవ తప్పాం. మనం త్రోవ తప్పాము అన్న విధానంలో నీకు గుర్తు రావాలి. ఏ త్రోవ తప్పాం? కూర్చుకోకూడదన్న దానికి కూర్చుకుంటున్నావా? చేయొద్దన్న పని చేస్తున్నావా? నడవద్దన్న స్థలానికి నడుస్తున్నావా? మాట్లాడకూడదన్న అది మాట్లాడుతున్నావా? ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నావా? అవి లేకుండా చేసుకుంటున్నావా? అర్థం చేసుకోండి. కనుక మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. ఎవరి ఇష్టం అండి? నా ఇష్టం అండి. నా దేహం నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం. అవునా కదా? నేను ఎటువంటి అట్లా నా భార్యని మాట్లాడతాను, కొడతాను, తిడతాను అని అంటే ఇక్కడ కొడతావు తిడతావు, అక్కడ ఉంది నీకు. ఎక్కడ? మన త్రోవలో, మన ఇష్టమైన త్రోవల్లో వెళ్ళడానికి వీల్లేదు. నీ ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు ఇక్కడ. కనుక దేవుని భయం కలిగి మనం కనుక పిల్లల ఏడుస్తుంటే, అమ్మదారా నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పారు. ప్రభు మరి సెలవు అప్పగిస్తున్నటువంటి సమయంలో యాజకుల దగ్గరికి, ప్రధాన సమాజంలో దగ్గరికి, వాళ్ళ దగ్గర పరిశీలి శాస్త్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే చెప్పయ్యా మాకు అని అంటే ఏమంటున్నాడు? నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుడిని, నువ్వు అన్నట్టే దేవుని కుమారుడు అన్నాడు. అంటే ఇంకా మనకు సాక్షులతో పని ఏమిటి? ఆయన నోటి నుంచే వచ్చింది కదా దేవుని కుమారుడని. దేవుని కుమారుడని ఆయన నోటి నుంచి వచ్చింది కదా. కనుక అని ప్రధాన యాజకులు ఏమనుకున్నారంటే, నీవు అన్నట్టే నేను దేవుని కుమారుని అన్నంటే బట్టలు తీసేసుకున్నారు. ఏం చేశారు? ఇతన్ని పట్టుకొనిగా నేరస్తునిగా చేశారు. ఎక్కడికి తీసుకెళ్లారంటే అధిపతి దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు దగ్గర ఆ రోమన్స్ పరిపాలన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ పిలాతు దగ్గర ఈయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు. మరి ఆయన జడ్జి కదా, అప్పుడు ఆయన అధిపతి కదా, చూస్తున్నాడు. నాకు ఏమీ కనపడలేదు అయ్యా పిల్లలు. ఏమన్నాడు? ఏమి కాదు అంటే ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడువా అని అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు? దేవుని కుమారుడువా అని అంటే ఏమన్నాడు? నీవన్నట్టే అని అన్నాడు. వాళ్ళంటే వాళ్ళకి నేరం కనబడింది. ఏం నేరం? దేవుని కుమారుడిని చెప్పుకుంటున్నాడనే నేరము. కానీ ఈయన ఇలాగ ఒక అధిపతి ఉండి, అధికారి ఉండి, ఇతరులో ఏ దోషము నాకు కానరాలేదే, ఇతరులు ఏ కపటము లేదే, ఏ దోషము నాకు కానరాలేదే అని అన్నాడు. అయినా కానీ ఆయన్ని విడిపించడానికి మనసు కలిగి ఏమన్నాయంటే, ఈ పస్కా పండుగ వచ్చింది కదా, ఈ పస్కా పండుగకి ఎవరినైనా ఖైదీని విడిపించే ఆనవాళ్ళు మనకు ఉంది కదా, ఆ లెక్కలో ఈయన్ని విడిపిస్తాను అని అన్నాడు. అంటే లేదు ఆయన్ని విడిపించడానికి వీల్లేదు అని కేకలు వేస్తున్నారు. ఎలాగా? ఆయన్ని విడిపించడానికి మరి ఈయన ఏం చేయాలి అని అంటే సిలువెయ్యాలని అంటున్నారు. ఏమంటున్నారు? సిలువెయ్యండి కేకలు వేస్తున్నారు. ఆయన ఏ నేరం చేశాడని సిలువెయ్యాలయ్యా బాబు, నాకు అయితే ఈ నిరపరాధి రక్తము, ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండరాక అని చెప్పి తన చేతులు కడుక్కుంటున్నాడు. కానీ వీళ్ళేమన్నారండి? మా మీదను వాళ్ళ వరకు పోలేదండి, పిల్లల మీద కూడా, మా మీద, మా పిల్లల మీద
ఉండుగా కానీ శపించుకున్నారు. నిరపరాధి యొక్క రక్తాన్ని శపించుకున్నారు. మా మీద మా పిల్లల మీద ఉండుగా అని అన్నప్పుడు ఆయన చేతులు కడుక్కున్నారు. వీళ్ళేమో చెప్పండి, వాళ్ళ జీవితాలు మొత్తానికి. అందుకనే యూదులు ఇప్పటికి కూడా మొండి కోణం దగ్గర, పడిపోయిన కోణం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అయినా దేవుడిని విడిచిపెట్టలేదు, ఇంకా వాళ్ళని కనికరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చారని, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు వారు. ఆ దోషము వారి మీద, వారి పిల్లల మీద ఉంది. ఏమైపోయిందండి? దేవాలయం ఉంది, కట్టిన దేవాలయం ఏమైపోయిందండి? పడింది. ప్రభు చెప్పారు, దేవాలయం కంటే గొప్పవాడిని ఇక్కడున్నాను, ప్రవక్తల కంటే గొప్పవాడిని ఇక్కడున్నాను, జ్ఞానైనటువంటి సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడున్నాను, తర్వాత యోనా కంటే గొప్పవాడిని ఇక్కడున్నాను. సూచనలు చూపించమని, ఆ సూచనలు ఈ సూచనలు చూపించమంటే యోనాను బట్టిన సూచక్రియ తప్ప మరొక సూచక్రియ మీకు చూపించబడమని కూడా చెప్పారు ప్రభు. అయినా కానీ విశ్వసించలేదు. ప్రభులు ఏం చేశారు? శిలువ మీద విరాళాన్ని చేశారు. ప్రభు నీకోసం నా ప్రాణమైనా పెడతాను అని అన్నా. పేతురు ఏం చేశాడండి? ప్రభు ముందుగానే చెప్పాడు. మనం చెప్పుకున్నాం కదా, ప్రభు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? నా కోసం నువ్వు ప్రాణం పెడతావు, ముమ్మారు నేను ఎరుగినని ముమ్మారు అంటవయ్యాను, కోడి కుయ్యక మునిపే చెప్పారు కదా ప్రభు. చెప్పినప్పుడు ఇప్పుడు ఏమనుకోవాలి? ఇంకైనా ఆ పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష వచ్చినప్పుడు నిజమే కదా ప్రభు చెప్పారు అని చెప్పేసేసి ఆ మాట అనకుండా ఉన్నాడా? ప్రాణాన్ని ప్రేమించాడు కనుక ఆ మాట ఎరగను అని ముమ్మారు అన్నాడు. తర్వాత జ్ఞాపకం వచ్చి బయటికి పోయి ఏడ్చాడు. ఆ ఏడుపు, ఆ కన్నీరు అతన్ని కాపాడగలిగింది. కన్నీటిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ప్రార్థనకు వస్తాం, వెళ్తాం, ఈ పాప విషయంలో కన్నీరు నీకు లేదు, నీ సమస్య విషయంలో ఏడుస్తున్నావు. నాకు ఆ సమస్య వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య ఎట్లా పోతే, ఈ వేద ఎట్లా పోతే, ఆ కష్టం ఎట్లా పోతే, ఈ కష్టం ఎట్లా పోతే, ఆ శత్రువు ఎట్లా, ఈ శత్రువు ఎలా అనుకుంటున్నా కానీ నీ పాప విషయంలో కన్నీరు లేదు. అనగా యోధా ఇస్కరియోతు కూడా తెలిసినవే మనకి ఏంటి. యోధా ఇస్కరియోతు కూడా అప్పగించు. ఎవరిని అప్పగిస్తున్నాడండి? 30 వెండి నాణ్యాలకి అప్పగించేశాడండి. 30 వెండి నాణ్యాలకి అప్పగించేశాడు. అమ్ముకుంటున్నారు, మనల్ని మనమే అమ్ముకుంటున్నాం. ప్రభుని అమ్మేసుకున్నాడు ఆయన, ప్రభుని అమ్మేసుకున్నాడు. చెప్పారు, ఈ పాత్రలో ఎవరైతే చెయ్యి ముంచుతాడో వాడే అని అన్నాడు. ముంచాడు. అప్పుడు అర్థమైంది కదా, బోధకుడా నీకు శుభము అని గుర్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ 30 నాణ్యాలు తీసుకెళ్ళి ఆ మందిరంలో పడేశాడు. ఇది నాకు, ఇది రక్త క్రైవేరము, నాకు అవసరం లేదని అనుకున్నాడు. కానీ పాపం చేశాను అని అన్నాడు. కానీ పాప విషయంలో తాను పశ్చాత్తాపడలేదు, కన్నీరు విడవలేదు, గురేసుకున్నాడు. తన సొంత నిర్ణయాలను బట్టి గురేసుకున్నాడు. ప్రభు శరీరానికి ఉన్న జనాలు ఎలాగా శిష్యులైనటువంటి వారు కూడా ఆయన అంగీకరించలేకపోయారు. అయినను పునరుత్థానుడై ప్రభు వారిని బలపరిచినట్లుగా దేవుని వాక్యం ఉన్నది. మన జీవితంలో కూడా ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటున్నానని సెలవిచ్చినటువంటి ప్రభు మన పట్ల ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. ఈ పాపంలో నుంచి, నీలో వచ్చినటువంటి ఆ వ్యాధి, ఆ పాపపు వ్యాధి, నీ హృదయంలో ఉంటుంది ఆ వ్యాధి నుంచి నిన్ను తొలగించడానికి, నేను పరిశుద్ధంగా చేయడానికి నేను పిలుస్తున్నాను. నేను సజీవుడిగా వచ్చాను. కనుక మన జీవితంలో
దేవుడు మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. చూడండి అక్కడ 9వ వచనము, నిశ్చయముగా అతడు అన్యాయము ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. వ్యాధి కలుగు చేశాడు. ప్రభు కూడా వ్యాధిని అనుభవించాడు. శరీరాన్ని నలగొట్టుకోవడానికి అప్పగించుకున్నాడు. అది ఎవరి నిమిత్తము? మనందరి నిమిత్తమే. పాటలు పాడుకుంటున్నామండి, మనం పాటలు పాడుకుంటున్నాం, వాక్యాన్ని కూడా చదువుకుంటున్నాం, వర్తనాలు పాడుతున్నాం, కానీ నిజమైనటువంటి పరివర్తన నీలో ఉందా? నిజమైనటువంటి మార్పు నీలో ఉందా? అలవాటు పడ్డావా? పండుగ చేసుకోవడానికి అలవాటు పడ్డావా? గుడ్ ఫ్రైడేలు, పునరుద్ధాన పండుగలు, క్రిస్మస్ పండుగలు, అది దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీళ్ళు ఎంతవరకు నీలో నుంచి విడుదల? ప్రభా, నేను అడిగాను దేవుడి సన్నిధిలో, తలంపుల్లో చెదిరిపోతున్నాను కదా ప్రభా, ఇది ఎలాగా సాధ్యమవుతుంది? అసలు దీనికి స్వస్థత ఉందా? దీనికి రెమెడీ ఉందా అని అడిగాను నేను దేవుడి దగ్గర. అసలు ఉందా? భూలోకము బలత్కారంగా నింపబడి భూనివాసులు తమ హృదయాన్ని చెరిపివేసుకున్నారు అని రాయబడింది కదా. ఎప్పుడు వారి హృదయం అంతా కూడా దేంతో నింపబడింది? దుష్టత్వంతో, పాపంతో నింపబడింది. ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నాలో చెడు మనస్సు లేదని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చెప్పగలుగుతామా? చెప్పండి. చెడ్డ మనస్సు నాకు లేదు. నేను అడిగాను, ప్రభా దీనికి జయం ఉందా? విడుదల ఉందా? విమోచన ఉందా? చెడ్డ మనసు లేకుండా ఉండే స్థితి ఉందా? అప్పుడు నాకు దేవుడు ఒక గ్రహింపించాడు. సిగరెట్లు తాగేవాడు కదా నువ్వు, తాగేవాడుగా? రోజుకి ఎన్ని పెట్టలు తాగేవాడి? 4 పెట్టలు. టీలు తాగేవాడుగా? తాగేవాడు. ఎన్ని టీలు తాగేవాడివి? 15 టీలు తాగేవాడిని. రాత్రి మొబైల్ కానీ సినిమా చూసేవాడుగా? చూసేవాడిని. ఒక్కొక్క సినిమా ఎన్నిసార్లు చూసావు? 15 సార్లు, 10 సార్లు. ఇష్టమైందైతే 7 ఊరన్నా వెళ్ళిపోయి ఏ టికెట్ అన్నా కొనుక్కొని అంత పిచ్చోడే. మరి ఇప్పుడుందా? ఇప్పుడుందా? లేదు. ఉన్నా? ఇప్పుడు ఆ మనస్సు ఉందా? ఆ మనస్సు అది అడిగాడు. ఆ మనస్సు అనేది లేదు. మరి ఇది ఎందుకు ఉంది? ఏమండి, ఇది ఎందుకు ఉంది? ఆయన వేడుకలలో దాన్ని కూడా చేయిస్తాడు. అందుకని నా కుమారుడా, ఏమివ్వాలి మన దేవుడికి? నా కుమారుడా, నీ హృదయము దాన్ని పని చేయడానికి దేవుడు అడుగుతున్నాడు. దేవుడు హెస్కేలు గ్రంథంలో నూతన హృదయం, నూతన స్వభావం ఇస్తాడు. అందుకే కదా ప్రభు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకని ప్రభా నా హృదయాన్ని కడుగు, నా తలంపులని కూడా కడుగు అని మనం అడగలిగితే, మానవునికి సాధ్యం కానిది దేవునికి సమస్తమును సాధ్యము. సాధ్యము, సాధ్యము, సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యం. కనుక లేదా నేను చేయలేదు లేదు, ఇది చేయలేదు లేదు, అప్పుడు లేదు, ఇది లేదు, ఇది సాధ్యపడదు. ఒకవేళ పొరపాటు చేస్తే, పొరపాట్లు మానుకున్నాం అనుకోండి, ఆ స్వభావం మానుకున్నాం అనుకోండి, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నువ్వేం చేయాలి? నీతి కార్యాలు జరిగించాలా? పాప కార్యాలను బట్టి వచ్చే జీతము మరణం కదా. మరణానికి గురైపోతావు, నరకాగ్నికి వెళ్ళిపోతావు కదా. మరి నీతి మంతుడు పాపాన్ని ఒప్పుకున్నావు, అక్కడి నుంచి స్టాప్ చేసావు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది స్టాప్ అయింది, ఇది స్టార్ట్ అయింది. చెప్పండి మనోజ్ గారు.
స్టాప్ అయ్యి ఎంతకాలం అయింది? స్టార్ట్ అయిందా? ఆయన ఒక్కడే కాదు, నాకు దగ్గర సమయం వస్తుంది కనుక నేను ఆ మాట మాట్లాడు. మీరందరి సంగతి ఏంటి? స్టాప్ అయింది కానీ స్టార్ట్ అయిందా? ప్రియులరా, స్టార్ట్ అయితే ఎంత దూరం నడిచావు? నీ గమ్య స్థానం ఎక్కడ? నువ్వు స్టార్ట్ అయింది ఎక్కడ? నీ వయసు పెరిగిపోతుంది కదా, నువ్వు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతావు? నువ్వు ఇది స్టాప్ చేసావు, మారు మనసు ద్వారా ఇక్కడ స్టాప్ చేసావు. ఏం స్టాప్ చేసావు? స్టాప్ చేసావు. అది స్టాప్ చేయడం వల్ల నీకు పర్లోక రాజ్యం ఎందుకు వస్తుంది? అది చేయకూడదు వల్ల ఆపేవు, కానీ చేయవలసిన పని చేస్తేనే కదా నీకు పర్లోక రాజ్యము. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ప్రభు సిలువలు, ఈ రోజు సిలువ, ఇదిగో చాలా మంది ఆనవాలుగా ఆ 7 మాటలు పలకటం, వాక్యం వెళ్ళటము, ఇంకా రేపు గుడ్ ఫ్రైడే రోజు తర్వాత ఇలా చేస్తాం. 8 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనిషి బ్రతుకు మారట్లా, బుద్ధి మారట్లా, స్వభావం మారట్లా, ఆలోచనలు కూడా. ఆ రోజు మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాం. ఏ రోజు కొత్త బట్టలు వేసుకుంటాం. ఆ రోజు మాత్రం అంటే నీ కొత్తగా ఉన్నాను చూసుకోండి అని చెప్పుకోవడానికి జనానికి. కానీ నీ కొత్త బట్టలు దేవుడు చూడండి. నీ పాత హృదయాన్ని పెట్టుకుని నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా కానీ అది నిష్ప్రయోజనము. నీ హృదయాన్ని మార్చుకొని నువ్వు పాత బట్టలు వేసుకున్నా కానీ దేవునికి ఇస్తావు. నీ అంతరంగాన్ని మార్చుకోవడానికి అదే నీకుగా పునరుత్థానము. శిలువని గురించి మనం ఎన్నో విన్నాం. మన ప్రియులు కొన్ని విషయాలు మనకు అర్థం చేశారు. ఎక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? నీ ముందు చూడు ఎక్కడ? ఇంకా నీ చేతులు ఎలా ఉన్నాయి? ఇంకా నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ వినికిడి ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించబడటానికి సమీపం అవుతుందా? ఇంకా అందులో శాపం నుంచి నేను విడిపించబడి నాకు ఏమి బాల్యం నుండి నేను ఈ కార్యాలని చేస్తున్నాను అన్నాడు. అయితే నీ పొరుగుంది ఒకటి, నీ ఆస్తంతా పేదలకి పెట్టిన నిలబడించు అన్నాడు. చేసాడా? చేసాడా? దేని మీద ఉందండి మనసు? దేని మీద ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని సొంతంగా పాటిస్తున్నాను, బాధ్యత నా నుంచి అన్నాడా లేదు? కానీ అన్ని కట్టుబడిని పెట్టాడు. ప్రాణమే పెడతానండి. అప్పిమంటేనే ఇట్లేదు, అప్పి ఏంటంటేనే ఇట్లా ఊరకనే ఏం పెడతావండి? ఏమి రాస్తావు నువ్వు? అప్పిమంటే డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? డబ్బులు ఉన్నాయా? ఉంటే ఏమన్నారు? లేవంటున్నారు. అర్థమా? ఉన్నాయా? చెప్పండి. ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి కానీ లేవు అని మాట. అప్పేమంటేనే ఈ లేని వాళ్ళు ఉచితంగా ఏమి ఇస్తారండి? ఇస్తారా? మరి ఎక్కడ నీ సహోదరు ప్రేమ? మరి దేవుడి ప్రేమ నీకెక్కడ? దేవుడు ప్రాణం పెట్టాడు కదా అని చెప్పుకోవటానికి కదా మనకి పండగ. ఎంతకాలం ఈ పండుగలు కడతాం? ఎంతకాలం ఈ పండుగలు పంచుకెళ్తాం? నీ కొరకు, నా కొరకు ప్రభు ఎరగబడిపోయాడు. దేవుడు ఆయన సామాన్యుడు కాదు, సామాన్యమైన మనిషి కాదు. దేవుడు సృష్టికి కర్త, అది సంబుద్ధుడు. ఆయన నీ కొరకు, నా కొరకు పనికిరాని చెత్త కాగితము నడిపి డస్ట్బిన్లో పడేసిన పనికిరాని చెత్త మనం. అలాంటిది ఆయన స్వర్గం నుంచి నేను కొనుక్కున్నాడు.
అలాంటి నిన్ను ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆ రక్తానికి విలువ కట్టగలవా? ఆయన రక్తపు బొట్టుకి విలువ కట్టగలవా? ఆయన రక్తపు బొట్టు నీ ప్రతి పాపాన్ని కడిగి పవిత్రునిగా చేస్తుంది. ధనవంతుడిగా ఉండి పరలోక రాజ్యానికి నేను చేరుతాను అనుకున్నాడు. కళ్ళు మూసుకోగానే కళ్ళు తెరగానే నాకిలో ఉన్నాడు. అయ్యా ఈ పరిస్థితి వస్తుందా, నాకు రాదు, అయ్యో అనుకున్నాడు. అయితే ఏమంటున్నాడు? అబ్రహామ తండ్రి అయిన అక్కడ తండ్రి అని గుర్తుకొచ్చాడు. అక్కడ గుర్తుకొచ్చాడు. ఆ లాజర్ను పంపించి ఆ చిటికిన వెళ్ళి అయ్యో ఒక బొట్టు దగ్గరికి తీసుకో, ఒక బొట్టు అడుగుతున్నాడు. ఒక బొట్టు ఎంత రక్తాన్ని అర్థం చేస్తున్నాం. అక్కడ ఏమడుగుతున్నాడు? ఒక బొట్టు. సమయము నీ స్వచ్ఛతాన్ని విడిచిపెట్టేసాయి, నీ స్వాలోచనలు విడిచిపెట్టే, నీ పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో కుమ్మరించి ఆయన రక్తంతో కడగబడినప్పుడే పాప విముక్తులు అవుతున్నావు. ఆయన కొరకు ప్రయాణము స్టార్ట్ అవ్వు. ఆయన కొరకు స్టాప్ చేసావు, ఏదో స్టాప్ చేశానని చెప్తున్నా కానీ స్టాప్ అవ్వాలి. వెనకాల వస్తానే ఉంటాయి. ఏంటండి, ఎంత అన్యాయం చేస్తావా నువ్వు మమ్మల్ని? మొన్నటి దాకా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నవాడు ఇప్పుడు దాకా ప్రేమించి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టడం న్యాయమేనా అది అని వెనకాలనే వస్తుంది. కనుక పిల్లల దేవుడు మన కొరకు కాల్చిన అమూల్యమైన రక్తాన్ని మన జ్ఞాపకం చేసుకొని పాప పరిహారాన్ని నిమిత్తమై కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా కడగబడి మనం ముందుకు అడుగు వేద్దాం. దేవుడు నడిపిస్తాడు, సత్యంలోకి నడిపిస్తాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. సత్యం గురించినటువంటి స్వార్థను ప్రకటించడానికి ఆ సత్యమై ఈ లోకానికి వచ్చాడు. నీవు అసత్యంతో సత్యాన్ని వెంబడించలేవు. నీ అసత్యాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే సత్యాన్ని వెంబడిస్తావు. అందుకని తన సిలువను ఎత్తుకొని, ఏంటంటే ఇదొక్క మాట చెప్పి తన సిలువను ఎత్తుకొని, తను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ సిలువ చూసి ఏడవటం కదండి, నీ సిలువ ఎత్తుకో. ఆ సిలువ చూసి నువ్వు ఏడవద్దు. చాలా మంది సిలువలు కూడా, తాటాకి సిలువలు కూడా ఉన్నాయి, చెక్కల సిలువలు ఉన్నాయి, అన్ని సిలువలు ఉన్నాయి, ట్రాక్టర్ల మీద ఊరేగించే సిలువలు కూడా ఉన్నాయి ఈరోజు. అవునా? ఎన్ని సిలువలు ఉన్నాయి? నీ సిలువ ఎత్తుకున్నావా? నీ సిలువ కనుక పిల్లగా నన్ను వెంబడింపుకోరు వాడు తను ఉపేక్షించుకొని తన శరీరం నాకు పిల్లల జాలి గల దేవుడు, ఒక దొంగ పిల్లల జాలి పడిన దేవుడు, ఒక భయంకరమైనటువంటి పాపుల విషయంలో జాలిపడిన దేవుడు నీ పట్ల నా పట్ల జాలి పడటానికి ఇది సదాకాలం నేను మీతో ఉంటున్నాను. కనుక విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్లయితే ఆ సిలువ, ఆయన సిలువలో కాచిన రక్తము బట్టి, ఆయన కాచిన కన్నీరు బట్టి, రక్తాన్ని బట్టి ఆయన మనల్ని చూసి ఆనందించే దేవుడై, సంతోషించే దేవుడై అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ చేసి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో, నా కొరకే కదా నీకు సిలువలో అడుగుదామా ప్రార్థన చేద్దాం.